కొన్నిసార్లు ఎంత ఇర్రెస్పాన్సిబుల్గా వ్యవహరిస్తారనేది తలుచుకుంటే గుండె అసలు జారిపోతుంది, ఒళ్ళు జలధరిస్తుంది. ఎస్పెషల్లీ మెడికల్ ఫీల్డ్లో ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా ఉంటే మటుకు అది ఎంతమంది ప్రాణాలను హరిస్తుందన్న విషయము వాళ్ళకి తెలిసి, ఎస్పెషల్లీ డెవలప్డ్ కంట్రీస్లో, సరే ఏదో నమీబియానో కాంబోడియానో ఇలాంటివంటే అనుకోవచ్చు, మెడికల్ అంటే చాలు పీజీ చేయాలంటే యూకేకే వెళ్ళాలని అందరూ అనుకుంటారు. అలాంటి ఒక మంచి రెప్యుటేషన్ ఉన్న కంట్రీ ఒక దారుణమైన ఇర్రెస్పాన్సిబుల్ థింగ్ చేస్తే అది ఇప్పుడు దాదాపు 30,000 మంది ప్రాణాల మీదకి వచ్చింది. ఈ విషయాన్ని బీబీసీ అస్సలు బయటికి తీసుకురాదు. బీబీసీ ఎంతసేపు మన దేశం మీద లేకపోతే పక్క దేశాల మీద తప్ప ఏమాత్రం ఇట్లాంటి న్యూస్ని బయటికి తీసుకురాదు. ఇంతకీ విషయం ఏంటంటే, బ్రిటన్లో బ్లడ్ స్కామ్ ఒకటి బయటకు వచ్చింది. వరల్డ్ వైడ్గా విపరీతమైన సెన్సేషన్ క్రియేట్ చేసిన ఆ బ్లడ్ స్కాము ఎంత దారుణమైన పరిస్థితుల్ని తీసుకొచ్చిందంటే, కంటామినేటెడ్ బ్లడ్ని ఎక్కించిన కారణంగా వేలాది మంది HIV హైపటైటిస్ బారిన పడి మొత్తం అసలు ఆ బ్లడ్ స్కామ్ ఎంత రేజ్ క్రియేట్ చేసిందంటే జనాల్లో, ఎవరన్నా సర్జరీ ఉందన్నా సరే మా ఇంట్లో వాళ్ళే బ్లడ్ ఇస్తారు, బయటది అసలు వద్దు అని క్లియర్గా చెప్పే పరిస్థితికి వచ్చేశారు. బ్రిటన్ హెల్త్ డిపార్ట్మెంట్ చరిత్రలోనే అత్యంత ఘోరమైన సంఘటనగా ఇది ప్రస్తుతం ఈ స్కాము చాలా దారుణంగా అంటే ఇది జరిగింది ఎప్పుడైనా, ఇప్పుడు దీని గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే పోస్ట్ కోవిడ్ ఏవైతే సిమ్టమ్స్ ఉన్నాయో వాటికి, అందులో మెయిన్ హార్ట్ అటాక్స్ అండ్ హార్ట్ ట్రాన్స్ప్లాంట్స్ ఎక్కువ జరగడము, స్టంట్లు, తర్వాత బైపాస్ సర్జరీలు ఇలాంటివి ఎక్కువ అవుతూ ఉండడం వల్ల బ్లడ్ కొంచెం ఎక్కువ కావాలి బైపాస్ సర్జరీకి. ఎందుకంటే టోటల్గా స్టెర్నమ్ మొత్తం అంతా ఓపెన్ చేసి హార్ట్ ఒకటి దాంట్లో ఉన్న వాల్వ్స్ అన్నిటినీ కూడాను కనెక్షన్ ఇవ్వాలంటే మరి బైపాస్ సర్జరీకి ఓవరాల్గా గుండెని బయట పెట్టడమే డైరెక్ట్గా బాడీ నుంచి. అంత ఓపెన్ హార్ట్ సర్జరీ అన్నప్పుడు ఖచ్చితంగా బ్లడ్ ఎక్కువ పోతుంది. ఏదో మామూలు లాప్రోస్కోపిక్ దానికంటే బ్లడ్ పోదు కానీ. సో అలాంటప్పుడు బ్లడ్ ఎక్కువగా కావాల్సి ఉంటుంది. కానీ జనాలు బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అంటేనే భయపడేటటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. అసలు ఏం జరిగింది అంటే, థాలసెమియా, హీమోఫిలియా పేషెంట్స్ గురించి మనకు తెలుసు. వాళ్ళకి బ్లడ్ క్లాట్ అవ్వదు, ఆర్ బ్లడ్ అసలు ట్రాన్స్ఫ్యూజ్ చేయాల్సిన అవసరం ఎక్కువగా ఉంటుంది హీమోఫిలియా పేషెంట్స్కి. వాళ్ళ కోసం బ్రిటన్ గవర్నమెంట్ 1970s ఆ డెకేడ్లో ఒక బ్లడ్ ప్లాస్మా ట్రీట్మెంట్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. అప్పట్లో బ్లడ్ ప్లాస్మా ట్రీట్మెంట్ ఈస్ అ న్యూ సెన్సేషన్ ఇన్ మెడికల్ ఫీల్డ్. ఇలా కూడా చేయొచ్చు అన్నది అప్పుడే తెలిసింది. దానికి సంబంధించి ఫ్యాక్టర్ 8 అనే పేరుతో రూపొందించినటువంటి రక్తాన్ని నేషనల్ హెల్త్ సర్వీస్, బ్రిటన్ నేషనల్ హెల్త్ సర్వీస్ వాళ్ళు అమెరికా నుంచి వాళ్ళు ఇంపోర్ట్ చేసుకున్నారు. దీన్ని బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అవసరమైనటువంటి వేలాది మంది బాధితులకి అది అందించారు. అయితే ఈ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్, ఈ ట్రీట్మెంట్ తీసుకున్న కొన్నేళ్ల తర్వాత చాలామందిలో సైడ్ ఎఫెక్ట్స్ రావడం కనపడింది. ఎంతలాగా అంటే ఆ సైడ్ ఎఫెక్ట్స్ అంటే వాళ్ళకి అప్పటి వరకు ఎటువంటి అనారోగ్యాలు లేకపోయినా ఈ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ తర్వాత కొత్తవన్నీ కూడాను పాపప్ అవ్వడం స్టార్ట్ అయినాయి. దాంతో వాళ్ళలో భయం మొదలైంది. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆబ్వియస్లీ ఫస్ట్ ఎవరైనా సరే డయాగ్నోసిస్ అంటే బ్లడ్ టెస్టే చేస్తారు. అలా చేస్తే మెల్లిమెల్లిగా హెచ్ఐవీలు, హెపటైటిస్ సి ఇలాంటివన్నీ బయటపడ్డాయి. వాటర్ కంటామినేషన్ లేదు, ఫుడ్ బాగానే ఉంది, ఎక్కడ ఇండైజెషన్ ప్రాబ్లం లేదు, లివర్కి సంబంధించి ఏమీ లేదు. మరి ఎందుకు వచ్చినాయి రీసెంట్ బ్లడ్ ట్రాన్స్ఫర్? అది కూడా ఏంటి, వేలాది మంది రావడం అన్నమాట ఏదో ఒక ప్రాబ్లం తోటి. దాంతో మెల్లిగా ఇది బయటకు వచ్చింది. మరి వీళ్ళు ఇంపోర్ట్ చేసుకున్న బ్లడ్, అమెరికా నుంచి ఇంపోర్ట్ చేసుకున్న బ్లడ్ మరి వీళ్ళు టెస్ట్ చేయలేదా? ఓన్లీ ప్లాస్మా ఎక్స్ట్రాక్ట్ చేశారు తప్ప అది మంచిదా కాదా అనేది ఇప్పుడు బ్లడ్ తీసుకునే ముందు సాధారణంగా వాళ్ళు టెస్ట్ చేసే తీసుకుంటారు. వీళ్ళకి ఏమైనా హెల్త్ కాంప్లికేషన్స్ ఉన్నాయా, హైపర్ టెన్షన్ ఉందా, డయాబెటీస్ ఉందా, ఏమున్నాయి అనేది మొత్తం అంతా చెక్ చేసే తీసుకుంటారు. హెచ్ఐవి ఉంటే అప్పుడైనా తెలిసేదే. మరి అమెరికా దాచిందా లేకపోతే
వీళ్ళే కనుక్కోలేకపోయారా అన్నది మాత్రం తెలియలేదు. ఏదేమైనప్పటికీ బ్లడ్ని ఇంపోర్ట్ చేసుకోవడం అనేటటువంటి ఒక తప్పుడు పని వల్ల ఇవాళ ఇంతమంది సఫర్ అవుతున్నారు. సో ఫ్యాక్టర్ 8 ట్రీట్మెంట్ తీసుకున్న బోలెడంత మంది లివర్ ఇన్ఫెక్షన్స్కి గురవుతున్నట్టు వీళ్ళు గమనించారు. కొన్నేళ్ల తర్వాత అది HIV అంటే 1980s డెకేడ్స్లో దాన్ని ఎయిడ్స్ కారక వైరస్గా గుర్తించారు. హెపటైటిస్ Cగా కూడా నిర్ధారించారు. కొన్ని బాధితుల సంఖ్య 30,000కి పైగా ఉన్నట్టు ఒక అంచనా. వాళ్ళలో చిన్నపిల్లలు కూడా ఉన్నారు. అండ్ ఇన్ఫెక్షన్కి గురైన వాళ్ళలో చాలామంది ప్రాణాలు కూడా కోల్పోయారు. అలా కొన్నేళ్లలోనే దాదాపు 3,000 మంది బాధితులు చనిపోయినట్టు రిపోర్ట్స్ చెప్పినాయి. అసలు ఆ బ్రిటన్ మెడికల్ హిస్టరీలోనే ఇది అతిపెద్ద బ్లడ్ స్కామ్ కింద వాళ్ళు దాన్ని పరిగణించారు. ఫ్యాక్టర్ 8 ట్రీట్మెంట్కి ఉపయోగించిన రక్తంలో అక్కడ అమెరికన్ ప్రిజనర్స్తో పాటు డ్రగ్ ఎడిక్ట్స్ ఇలాంటి ప్రమాదకరమైనటువంటి బ్లడ్ డోనర్స్ నుంచి స్వీకరించినటువంటి ప్లాస్మాని ఫార్మా కంపెనీస్ ఉపయోగించినట్టు గుర్తించారు. మరి పంపేటప్పుడు అమెరికా చూడలేదా? వచ్చిన తర్వాత దాన్ని టెస్ట్ చేయకుండా ప్లాస్మాని ఎక్స్ట్రాక్ట్ చేసిన ఫార్మా కంపెనీ వాళ్ళు చూడలేదా? అసలు ఎక్కడ ప్రాబ్లం ఉంది? కనీసం ఆ ప్లాస్మాని ఇన్ఫ్యూజ్ చేసేటప్పుడు కూడా కనీసం డాక్టర్స్ చెక్ చేయలేదా అనేది తెలియదు. ఓవరాల్గా నష్టపోయింది ఎవరు? జనాలు. ఇలా వేల మంది దాతలు బ్లడ్ డోనర్స్ అమెరికాలో ఏది పోయి ప్రిజనర్స్, డ్రగ్ ఎడిక్ట్స్, తర్వాత ఆల్రెడీ HIV బారిన పడిన వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఇచ్చారు. అంటే కనీసం టెస్ట్ చేయకుండా అట్లా ఎట్లా తీసుకున్నారో నాకు నిజంగా అర్థం కావట్లేదు. ఇలా వేల మంది బ్లడ్ డోనర్స్ నుంచి గ్రహించిన ప్లాస్మా కావడం, అందులో ఒక్కళ్ళకి ఇన్ఫెక్షన్ ఉన్నా కూడాను చాలామందికి సోకే ప్రమాదం ఉంటుంది కదా. ఆబ్వియస్లీ ఇప్పుడు O పాజిటివ్ వాళ్ళు ఉన్నారనుకోండి, అక్కడి నుంచి వచ్చిన ప్యాకెట్స్లో ఒక 100 O పాజిటివ్ ప్యాకెట్స్ ఉంటే 100 O పాజిటివ్ బ్లడ్స్ నుంచి కూడాను ప్లాస్మాని వాళ్ళు ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. అలాగే B పాజిటివ్. సో అందులో ఏ ఒక్కటి ఇన్ఫెక్షియస్ అయినా కూడా అందరికీ, అది ఎవరికి ఇన్ఫ్యూజ్ చేస్తే వాళ్ళందరికీ కూడా వస్తుంది ప్లాస్మా, ఏదో కొంచెమే ఉండదు కదా. సో అలా మొత్తం మీద ఒక్కళ్ళకి ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా చాలామందికి సోకే ప్రమాదం ఉన్నది అని ఆ తర్వాత గమనించారు. ఎస్పెషల్లీ డెలివరీ, ఓపెన్ హార్ట్ సర్జరీస్, యాక్సిడెంట్స్ ఇలాంటి బారిన పడిన పేషెంట్స్కి ఈ కంటామినేటెడ్ బ్లడ్ ప్లాస్మా ప్రోడక్ట్స్ని ఎక్కించడం ద్వారా చాలామంది HIV హెపటైటిస్ బారిన పడినట్టు తేలింది. మరి ఇంత చేస్తుంటే ఎప్పుడు గమనించారు? అసలు ఎట్లా దీన్ని అప్రూవ్ చేశారు ఎక్స్పోర్ట్ చేయడానికి US గవర్నమెంట్? ఇంపోర్ట్ చేసుకున్నాక మరి వీళ్ళు ఎందుకు క్వశ్చన్ చేయలేదు? ఇలాంటివి చాలా క్వశ్చన్స్ మనకే రేజ్ అవుతున్నప్పుడు ఆబ్వియస్లీ వాళ్ళకు కూడా మరి రేజ్ అవ్వాలి కదా. మరి వాళ్ళు ఏమన్నా యాక్షన్ తీసుకున్నారా లేదా అన్నది కూడా తెలీదు ఇంతవరకు. అంటే పక్కాగా ఇదిగో మీరు పంపించిన బ్లడ్ వల్లే అని వీళ్ళు అడగలేదా? మేము పంపించిన బ్లడ్ ఇక్కడ బాగానే ఉండింది అని వాళ్ళు అన్నారా? ఏ విషయమో తెలియదు. సో ఏం చేస్తున్నాము అనేది అట్లీస్ట్ మెడికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు చెక్ చేసుకోకపోతే ఇలాంటి ప్రాబ్లమే వస్తుంది. చాలామంది నుంచి సేకరించిన ప్లాస్మాని మిగతా దేశాల నుంచి దిగుమతి చేసుకోకూడదు అని 1953లోనే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చింది. మరి ఆబ్వియస్లీ మనకు అదే డౌట్ వస్తుంది కదా, ఇంత జరుగుతున్నా కూడా కనీసము వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎందుకు ఇన్వాల్వ్ అవ్వలేదు? ఆల్మోస్ట్ డెవలప్డ్ కంట్రీసే కదా రెండూను. మరి వాళ్ళు ఏమో పంపించేటప్పుడు ఎట్లాంటి చర్యలు తీసుకోలేదా అన్న డౌట్ వస్తుంది. సో నిజానికి 1953లోనే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక వార్నింగ్ ఇచ్చిందంట. వేరే దేశాల్లో వాళ్ళు ఎక్కడి నుంచి సేకరిస్తారో తెలియకుండా అలాంటి బ్లడ్లన్నీ తీసుకొచ్చి మీరు మాత్రం మీ దేశంలో ఉన్న జనాలకి పేషెంట్స్కి అసలు బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేయకూడదు అని. స్టిల్ బ్రిటన్ గవర్నమెంట్ నిర్లక్ష్యంగా వ్యవహరించి ట్రీట్మెంట్కి అవసరమైనటువంటి ప్లాస్మాని ఇంపోర్ట్ చేసుకున్నదనే ఆరోపణలు కూడా వచ్చినాయి. అది కంటామినేటెడ్ బ్లడ్ అని ముందస్తు వార్నింగ్స్ ఇచ్చినా అందుకు ఆధారాలు లేవు అని బ్రిటన్ గవర్నమెంట్ తప్పించుకునే ప్రయత్నం చేసింది. నిజానికి ఆ బ్లడ్ కంటామినేటెడ్ బ్లడ్ అని ముందే వార్నింగ్స్ వచ్చినా కూడా గవర్నమెంట్ మరి పట్టించుకోలేదంటే అది
ఖచ్చితంగా గవర్నమెంట్ నిర్లక్ష్యమే. అండ్ కనీసము ఆ డేంజర్ గురించి కూడా బాధితులకి కనీసం ఇన్ఫర్మేషన్ లేదు. వాళ్ళకి సరైన ట్రీట్మెంటు సహాయము అందించడంలో కూడా గవర్నమెంట్ ఫెయిల్ అయింది అనే ఒక వాదన కూడా ఉంది. అండ్ అంతేకాకుండా కంటామినేటెడ్ బ్లడ్ స్కామ్ గురించి అప్పటి గవర్నమెంట్స్ అఫీషియల్స్ ఉద్దేశపూర్వకంగానే దాచిపెట్టారు అని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ మెడికల్ ఇర్రెస్పాన్సిబిలిటీ నెగ్లిజియన్స్ గురించి వాస్తవాలు బయటపెట్టాలని, అలాగే ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి కాంపెన్సేషన్ ఇవ్వాలని 1980 నుంచి బాధితులు పెద్ద ఎత్తున బాగా ఆందోళన కూడా చేశారు. చివరికి 2017లో ప్రైమ్ మినిస్టర్ థెరిసా మే నేతృత్వంలో ఉన్న గవర్నమెంట్ పూర్తి స్థాయి ఎంక్వైరీకి ఆదేశం వేసింది. దాదాపు 5,000 మంది బాధితులు సాక్షుల నుంచి వివరాలు సేకరించి ఒక రిపోర్ట్ని రూపొందించింది. లేటెస్ట్ కాన్సిక్వెన్సెస్ మీద బాధితులు కొంచెం హ్యాపీగానే ఉన్నారు. వాళ్ళ ఆత్మీయుల్ని గుర్తు చేసుకుంటూ ప్లక్కార్డులు అవి ప్రదర్శించారు. మామూలుగా ఉంటాయి కదా, నిజం గెలిచిన రోజు అని అట్లాంటి ఒక 1,500 మంది బాధితుల తరఫున పోరాటం చేసిన డెస్ కొల్లిన్స్ అనే ఒక లాయరు మామూలుగానే స్టేట్మెంట్స్ అవి ఇచ్చారు. అంతా ఓకే అనుకున్నారు. కానీ ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, డాక్టర్లు నిర్లక్ష్యంగా ట్రీట్మెంట్ చేస్తే మనం ఎలా అయితే గొడవ చేస్తున్నామో, ఎందుకు మనం ఇలాంటి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ అప్పుడు 1కి 10 సార్లు మీరు చెక్ చేశారా ఏంటి అని అడగాలి కదా. ఎందుకు అడగట్లేదు మనం అనేది నాకు అస్సలు ఎప్పటికీ అర్థం కాదు. ఎంతసేపు మనకి ఒక అంటే ఇగో ఈ హాస్పిటల్ మంచిది, లేకపోతే ఈ బ్లడ్ బ్యాంక్ మంచిది ఇలా అనుకోవడమే తప్ప, ఏ రోజు కూడా అంటే వాళ్ళు ఆబ్వియస్లీ అంటారు, ఇగో మా దగ్గర అంతా కూడా సేఫ్ బ్లడ్డే ఉంటుంది, మేము ఆల్రెడీ టెస్ట్ చేసిందే అది ఇది అని చెప్పి. అయితే మనకి ఆ ఆదుర్దాలో ఓకే వీళ్ళు చెప్పారు కదా అయితే కరెక్టే అయ్యి ఉంటుందని అనుకుంటాం. కానీ ప్రస్తుతం అది కరెక్ట్ అవ్వాలని లేదు. కొన్నిసార్లు ఏమవుతుందంటే వాళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. మొన్న ఇట్లాగే నిర్లక్ష్యంలో ఓ పాజిటివ్ బ్లడ్ ఉన్నవాడికి ఓ నెగిటివ్ బ్లడ్ని వాళ్ళు ఎక్కించేశారు. నెగిటివ్ బ్లడ్ ఉన్నవాడికి పాజిటివ్ బ్లడ్ ఎక్కించారు. ఏంట్రా అంటే ఫ్రీజర్లో పెట్టినప్పుడు ఒక దారం నల్ల దారం ఏదో నెగిటివ్ అని ఇట్లా మైనస్ ఉంటుంది కదా, దాని మీద కరెక్ట్గా అది టైం బ్యాడా ఏంటో తెలియదు కానీ కరెక్ట్గా దాని మీద ఇట్లా ప్లస్ అంటే ఒక ఆ దారపోగు ప్లస్ లాగా స్ట్రైట్గా ఇట్లా ఉన్నదంట. అది వాడు ప్లస్ అనుకుని ఓ పాజిటివ్ వాడికి ఎక్కించేశాడు. తర్వాత చూస్తే మొత్తం రియాక్షన్ వచ్చి ర్యాషులు వచ్చి కళ్ళల్లో ఆ బ్లడ్ అంతా తీసేసి ట్రాన్స్ఫ్యూజ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. చాలా డేంజరస్ పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు. ఏంటా అని చూస్తే పాజిటివ్ సైన్ అనేది కాదు, అది నెగిటివే, పైన దారం మాత్రమే అట్లా ఎందుకో ఉన్నది, దాన్ని మీరు కన్సిడర్ చేస్తారని చెప్పి తిట్టారంట. కానీ ఏం లాభం, మనిషి అంత అవస్థపడ్డాడు, పోయాడు. తర్వాత ఇలా ఉంటుంది. సో బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ అనేది అది చాలా 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 జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి అంశం. ఎంతోమంది సినిమాలకు వెళ్ళిన వాళ్ళు, హెచ్ఐవి పేషెంట్స్ వాళ్ళు, అబ్బా నాకే ఎందుకు రావాలి, వేరే వాళ్ళకు కూడా బాధ ఉండాలని చెప్పి గుండు సూదితో ఇట్లా గుచ్చుకుని ఆ బ్లడ్ అంటిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి సీట్ల మీద పెట్టారంట. సాడిస్టిక్ చాలామంది ఉంటారు సాడిస్టిక్ జనాలు. ఎంత మనం జాగ్రత్తలు తీసుకోవాలో అట్మోస్ట్గా అంత జాగ్రత్తలు తీసుకోవాల్సిందే, తప్పదు. కానీ ప్రభుత్వాలే ఏకంగా ఒక పెద్ద బ్లడ్ స్కామ్ని చేసి దాన్ని దాచిపెట్టి మొన్నటిదాకా న్యాయం రాకపోతే అసలు పరిస్థితి ఏంటి? ఇలాంటివి అస్సలు బీబీసీ కవర్ చేయదు, అది వేరే విషయం. అదండి ఇవాళ చిత్రం బళారే విచిత్రం. తిరిగి రేపటి చిత్రం బళారే విచిత్రంలో మరో విషయంతో మీ ముందుకు వస్తాను. Until then, this is RJ Venela signing off. Mind Media, the voice of India.